దేవునికి స్తోత్రం. ఋతు గ్రంథంలో నుండి మనం చదువుకున్న ముఖ్య వచనాలు, ప్రారంభ వచనాలు 14వ వచనం నుండి 18వ వచనం వరకు. ఋతు గ్రంథం రాయబడిన కాలం న్యాయాధిపతులు ఏలిన కాలం. న్యాయాధిపతులు అంటే ఇశ్రాయేలులకు రాజు లేడు, అధికారులు లేరు. వాళ్ళ మీద యజమానులుగా ఉండి మీరు కుడి వైపుకు వెళ్ళాలి, మీరు ఎడమ వైపుకు వెళ్ళాలి అని వారి మార్గాలను నిర్దేశించే నాయకులు లేరు. మోషే ఉన్నాడు, మోషే తర్వాత యెహోషువ వచ్చాడు, యెహోషువ తర్వాత ఇంకా అక్కడి నుంచి యాజకులు లేరు, అధికారులు లేరు, రాజు లేరు. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో మనం చూసినట్లయితే ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారు. సరే, అలా అధికారి లేని కాలంలో ఇశ్రాయేలు దేవుని న్యాయ విధులు, దేవుని చట్టం, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, పరిశుద్ధమైన నియమాలు ఇచ్చాడు దేవుడు. సీనాయి కొండ మీద ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు వారికి. వాటన్నింటినీ పెడ చెవిన పెట్టేసి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు నడవడం అంటే ఒక క్రమం ఉండదు. ఇష్టానుసారమైన భక్తిలో, ఇష్టానుసారమైన జీవితంలో ఒక క్రమం ఉండదు, ఒక లిమిట్ ఉండదు, ఒక హద్దు ఉండదు, ఒక అదుపు ఉండదు. ఇంకా మనసుకి ఏది తోచితే చేయడమే. కన్ను ఏది ఆశపడితే ఇంక దాన్ని దక్కించుకోవాలంతే. మనస్సు ఏది ఆశపడితే ఇంక దాన్ని సొంతం చేసుకోవాలంతే. అలాంటి ఆశ కేవలం నాశనంలోకి తీసుకెళ్తారు మనం. ఇశ్రాయేలీయులు కూడా అలా త్రోవ తప్పి తిరుగుతున్నారు, మార్గం తప్పి తిరుగుతున్నారు. ఆ కాలంలో వారు పాపం చేసి ఆ త్రోవ తప్పి తిరగడమే, అధికారి లేకుండా ఉండడమే పాపం. ఆ పాపములో వ్రాయబడింది ఋతు గ్రంథం. ఓర్ప జీవితము చచ్చిపోయిన జీవితానికి సాదృశ్యమే, నాశనానికి సాదృశ్యం, చల్లారిపోయిన జీవితానికి సాదృశ్యం, వెనుదిరిగిన జీవితానికి సాదృశ్యం, దేవుణ్ణి దుఃఖపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టే జీవితానికి సాదృశ్యం ఓర్ప జీవితం. సరే, ఓర్ప వెళ్ళిపోయింది. ఓర్ప వెళ్ళిపోగానే 15వ వచనంలో నయోమి ఆ ఓర్పాన్ని చూపించి ఋతుతో మాట్లాడుతుంది. ఇదిగో అమ్మాయి, ఓ ఋతు, నీ తోడుకోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా అంతో పాటు వెళ్ళిపో. నువ్వు కూడా నీ తోడుకోడలు వెంబడించు. నీ తోడుకోడలు తన జనుల యొద్దకు, తన దేవుని దగ్గరకు తిరిగిపోయినదే, నువ్వు కూడా వెళ్ళిపో అని అన్నప్పుడు రూతు మాట్లాడుతుంది. 16వ వచనం 17వ వచనం చాలా చక్కని వచనాలు. ఈ 2 వచనాలే పరిశుద్ధ గ్రంథానికి హైలైట్. యేసు ప్రభు వారితో మన జీవితానికి హైలైట్ అన్నమాట ఈ 2 వచనాలు. 16, 17 వచనాలు చాలా గొప్ప వచనాలు. ఆ వచనాల్లో రూతు అంటున్నాక, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలొద్దు. నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నన్ను విడిచిపెట్టు అని నువ్వు నన్ను బ్రతిమాలొద్దు. నువ్వు అసలు ఆ మాటలు ఆపేస్తే అని రూతు మాట్లాడినప్పుడు నయోమికి అర్థమైంది, ఓహో, ఈ అమ్మాయి ఏదో స్వార్థంతోనో బలవంతంతోనో లేదు, ఇష్టపూర్వకంగానే వస్తుంది అనుకొని ఇక నయోమి రూతుతో మాట్లాడడం మానేసింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏక మనస్సుతో, చక్కని మనస్సుతో, ఏక హృదయం, ఏక మనస్సు, ఏక బుద్ధితో, సంతోష హృదయంతో మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇది 18వ వచనం వరకు వండిన సన్నివేశం, అక్కడ జరిగిన వాస్తవం. కథ కాదండి ఇది, ఇదేదో కల్పన కథ కాదు, ఇది జరిగిన వాస్తవం. పరిశుద్ధ గ్రంథంలోని వచనాలన్నీ వాస్తవమైనవే, నిజమైనవి, సత్యమైనవి. సరే, ఇప్పుడు ఇందులో ఒక వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 14వ వచనంలో ఓర్ప వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల నాకు కీడైన గాక అని తమిళ ఒట్టు పెట్టుకున్నట్లు, నాకు ఎంత నష్టమైన కలుగును గాక అని అంటే నా మీద నేను ఒట్టు పెట్టుకున్నట్లు అంత స్థిరముగా, అంత గట్టిగా మాట్లాడుతుంది ఋతు. నీవు వెళ్ళి చోటికే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంద చోటను నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాను. వీటన్నింటిలో నేను చేయకుండా నేను తప్పిపోయినట్లయితే మరణము తప్ప ఏ ఆలోచన అయినా, ఏ మనిషి అయినా, ఏంది ముసలాంతో నువ్వు హత్తుకునేది అని ఎవరైనా నన్ను
ప్రేరేపించిన, ఒకవేళ నేను నిన్ను విడిచిపెట్టిన, యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. ఎంత సాహసం ఉండాలి ఆ మాట మాట్లాడడానికి. అదా నిన్ను యథార్థ హృదయంతో నేను ప్రేమించకపోతే నేను ఎంతైనా నాశనం అనుభవించుగాక అని అనగలమా? ఎందుకు? ఒకవేళ ఎక్కడైనా అమ్మో యథార్థత లేకపోతే నేను చచ్చిపోతా, నేను నాశనం వస్తుందేమో, నాకు కీడు వస్తుందేమో నాకు భయం. కానీ ఇవి మాట్లాడిందే, యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. ఎంత స్వచ్ఛత ఉంది ఆ మాటలో, ఎంత యథార్థత ఉంది ఆ మాటలో, ఎంత నమ్మకం విశ్వాస్యత కనపడుతుంది ఆ మాటలో, అత్త మీద ఎంత శుద్ధమైన ప్రేమ కనపడుతుంది ఆ మాటలో, ఎంత శుద్ధం కనపడుతుంది, పవిత్రమైన మనసు కనపడుతుంది. యెహోవా నాకు, మనుషులు నన్ను కొట్టుగానంటే వాళ్ళు ఎట్లో కట్లా ఉబ్బి తగ్గింపు చేయొచ్చు, ఏంటి మీరు నన్ను కొడతారా అని వాళ్ళ మనసుని తిప్పేయచ్చు. కానీ దేవుణ్ణి ఏ లంచం ఇచ్చి దేవుణ్ణి మన వైపు తిప్పుకుంటాం? కొంతమంది చాలా దుర్బుద్ధితో ఆశపడి దుర్బుద్ధితో దేవుణ్ణి తన వైపు మళ్ళించుకోవాలని ఆశపడతారు. చేయాల్సిన పాపం చేస్తారు, చేసి అక్రమం చేస్తారు, పాపం చేస్తారు, చేసి దేవా ఇదిగో నేను ఈ కానుక ఇస్తున్నాను, నీకు ఇదిగో నేను ఈ చేతుల్లో పెడుతున్నాను, దాన్ని మర్చిపో, చూసి చూడట్టు దాటి కళ్ళు మర్చిపో కొద్దిసేపు, దేవా ఇదిగో నేను ఇచ్చాను, దీంతో తృప్తి పడండి. మోసపోకూడి, వెక్కిరింపబడడం. భూమి మీద ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయడం ఎవరి చేత కాదు. నా రూతు ఎంత చక్కగా చెప్పగలుగుతుందండి ఆ మాట. యెహోవా నాకు ఎంత కీడైనా, ఎంత కీడు, ఎంత కీడైనా అంటే అందులో ఎంత ఉంది. ఇప్పుడు నయోమి జీవితంలో కీడు చూసింది. నయోమి భర్తను పోగొట్టుకోవడం, ముసలి వయసు కాబట్టి ఆయన ముసలాయన అయిపోయి వయసు అయిపోయిందేమోలే అనుకోవచ్చు. మరి యవ్వన ప్రాయంలోనే కుమారుడు చనిపోవడం అది కీడు కాదా? ఆ కీడంతటిని చూసి కూడా రూతు అంటుంది, యెహోవా నాకు ఎంత కీడైనా చేయును కాక. మనం అనగలుగుతామా అలాగా? దేవా నీ ఎదుట నేనే విషయంలోనైనా క్రమము తప్పితే నువ్వెంత కీడైనా నా మీదకి పంపొచ్చు అనండి అని చూడండి. నా మనసు ఏ విషయంలోనైనా నీ మీద ఆయాసపడితే, నా మనస్సు ఏ విషయంలోనైనా నీ మార్గమును తొలగితే నువ్వు నాకెంత కీడైనా చేయొచ్చు అని అనగలమా? ఇక్కడ 14వ వచనం, రూతు ఆమెను హత్తుకొనెను. దెన్ రూత్ క్లింగ్ unto నవోమి. కలసిపోయింది, ఏకమైపోయింది, హత్తుకొనినది. అంటే ఇద్దరు వ్యక్తులు హత్తుకోవాలి అని అంటే ఒకరి హృదయంలో ఒకరు తొంగి చూసుకునేంత సమీపంగా హత్తుకోవాలి. ఇక్కడి నుంచి నేను ఆ చివరున్న వాళ్ళని అలా హత్తుకోగలనా? చేతులు చూపిస్తాను అంతే, మీరు చేతులు చూపించగలరు అంతే, కానీ హత్తుకోవడం కుదరదు. హత్తుకోనుట అంటే గుండె 1 కిలోమీటర్ దూరం ఉండాలా? గుండెకి ఎంత దూరం ఉండాలి? హత్తుకోవడం అంటే మన భాషలో కౌగిలించుకోవడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాటేసుకోవడం. అర్థమైంది కదా? పదం అర్థమైంది కదా? క్లింగింగ్, హగింగ్, ఎంబ్రేసింగ్, హగింగ్, ఆలింగనం చేసుకోవడం. ఆ మాట అర్థమైంది కదా? ఇద్దరు కలుసుకోవడం. అప్పుడు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఒకరి గుండెకి మరొకరి గుండెకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? రవ్వంత కూడా ఉండకూడదు, చీమ కూడా దూరకూడదు. అంత గట్టిగా బిగించుకొని హత్తుకోవాలి. అప్పుడే మనం ఎవరిని హత్తుకుంటున్నామో వారి గుండె చప్పుడు మనదిగా వినపడుతుంది, వాళ్ళ గుండె చప్పుడుగా కాదు. వారి గుండె చప్పుడు మన గుండె చప్పుడుగా వినపడుతుంది మనకి. అంత దగ్గరగా హత్తుకుంటాం. ఈ వచనంలో, పరిశుద్ధ గ్రంథంలో, రూతు గ్రంథంలో ఉన్న వాక్యాలు
శరీరానుసారమైన దృష్టితో మనం ఆలోచన చేయకూడదు. శరీరానుసారమైన దృష్టితో ఆలోచన చేస్తే వివాహము, సంతానము, వైధవ్యము, మరణము, కోపము, శిక్ష, తీర్పు ఇవే కనపడతాయి. కానీ ఆత్మీయ దృష్టిలో మనం చూసినప్పుడు చాలా సుగుణాలు కనపడతాయి. ఒక విశ్వాసి రిక్తముగా ప్రభుని ఎరుగని కండిషన్ లో నుండి ప్రభుతో ఏకమైపోయే కండిషన్ వరకు ఎన్ని మెట్లను దాటుకుంటూ వెళ్తాడో, ఎన్ని మెట్లను దాటుకుంటూ అనుభవిస్తూ వెళ్ళగలడో ఈ ఋతు గ్రంథంలో అన్ని అనుభవాలు చూస్తాం. చిన్న గమనిక, మీరు ఈ ఋతు గ్రంథాన్ని చదివేటప్పుడైనా, ఇప్పుడు ఆలకించేటప్పుడైనా శరీరానుసారమైన మనస్సుతో ఆలోచన చేయొద్దు. శరీరానుసారమైన మనస్సుతో ఈ ఋతు గ్రంథంలో రూతు నయోమిని హత్తుకునినది అనే మాట కంటే కూడా రూతు దేవుణ్ణి హత్తుకునినది అని చెప్పుకుంటే చాలా బాగుంటుందా? రూతు ఎవరిని హత్తుకునింది? దేవుణ్ణి హత్తుకునినది. అసలు హత్తుకొనడం అంటే ఏంటి? హత్తుకొనడము అనేది శరీరానికి ఫిజికల్ వర్డ్ కాదు. ఇట్స్ నాట్ అ ఫిజికల్ వర్డ్, బట్ it belongs to a spiritual word and it means a spiritual word. ఆత్మీయ దృష్టిలోనే ఆ పదం ఉపయోగించాలి, శరీర దృష్టిలో ఉపయోగించకూడదు. శరీర దృష్టిలో ఉపయోగించినప్పుడు ఇద్దరు హత్తుకుంటారు, కానీ వాళ్ళ మనసులో ఎన్ని దుష్ట ఆలోచనలు ఉంటాయి. పట్టుకుంటాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, హలో బాగున్నారు అంటాం, కానీ మన మనసులో ఏంది బాగుండేది, ఏదో ఒకటి తిట్టుకుంటాం, ఏదో ఒక కోపం వస్తుంది. అందుకే శరీరానుసారంగా ఆలోచిస్తే కరెక్ట్ గా ఉండదు. ఆత్మానుసారంగా ఆలోచిస్తే ఆత్మ కలిసిపోవడం, హృదయం కలిసిపోవడం, మనస్సు కలిసిపోవడం, ఆలోచన కలిసిపోవడం, తలంపు కలిసిపోవడం, కోరిక కలిసిపోవడం, ఆశ కలిసిపోవడం, అంతా కూడా ఒక్కటవ్వడం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో కనబడుతుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. మరొక లేఖనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ప్రభుతో కలుసుకొనిన వాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నాడు. 17వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఏకాత్మయ్య ఉన్నాడు. ప్రభుతో కలుసుకొనివాడు. 5వ వచనంలో ఏముంటుందంటే, ఇందాక ఆదికాండంలో చదివాం కదా, అదే మాట్లాడుతుంది చూడండి. ఫస్ట్ లైన్ వద్దు, సెకండ్ లైన్, 2వ లైన్ చదవండి. 16వ వచనం. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనంలో 2వ లైన్, వారిద్దరు అనే మాట. వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే అలాగనే 17వ వచనం, అలాగనే ప్రభుతో కలుసుకొని వాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఈ మాట మన జీవితంలో నెరవేరాలండి. ఏకాత్మగా, ఏక మనస్సు, ఏక హృదయం, ఏక తలంపు, ఏక ఆలోచన. ఎంత బాగుంటుందో కదా. మీరు ఆశపడుతున్నారా? నేను దేవునితో ఏకం అవ్వాలి అని కోరుకుంటున్నారా? కోరుకుంటే మీ చేతులు చూపించండి. నేను దేవునితో ఏకమై ఉండాలి, నేను దేవునితో ఏకాత్మై అయి ఉండాలి. నా తలంపు ఆయన తలంపు రెండా ఒకటా? నా ఇష్టము ఆయన ఇష్టము, నా మనస్సు ఆయన మనస్సు, నా హృదయము ఆయన హృదయము, నా దేహము ఆయన దేహము రెండా ఒకటా? ఒక్కటే. ఈ దేహము దేవుని ఆలయం, ఈ దేహము దేవుని ఆలయం. ఒక్కటే కావాలి ఆయనతో మనము. ఆ ఒక్కటి అవ్వడము మరణ పునరుత్థానాలతో సమానం. ఒక్కటి అవ్వాలంటే అన్ని చదువుకోవాలి. 45వ కీర్తనలో చదువుతాం. కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము. 45వ కీర్తన 10-11 వచనాలు. కుమారి ఆలకించుము, ఆలోచించు, చెవియొగ్గుము. నీ స్వజనమును
నీ తండ్రి ఇంటిని మరువము. 11వ వచనం, ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. అన్ని చంపేసుకొని ప్రభుతో, అదే మన ప్రియుడు, మన పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. ఆయనతో ఏకమవడానికి ఆయనకు అయిష్టమైనవి, ఆయన దృష్టిలో హేయమైనవి, ఆయనకు నచ్చనివి ఏంటో వాటిని వెదకి 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 తరచి 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 తవ్వుకొని చూసుకొని, ఇదిగో ప్రభువా, ఇది నీకు హేయం కదా, నేను దీన్ని విడిచిపెడుతున్నా. ఇది నీకు ఇష్టం లేదు కదా, ఇది నీకు అనుకూలంగా లేదు కదా, ఇది నా దగ్గర ఉంటే, పలానా తలంపు పలానా వస్తువు నా దగ్గర ఉంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, నువ్వు అన్ఈజీగా ఉంటున్నావు కదా, నీకు కన్వీనియంట్ గా లేదు కదా, నేను దాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నాకు వద్దనే అని దేవునికి హేయమైన దానిని నాకు హేయముగా చేసుకోవడం, నేను దేవునితో ఐక్యమవ్వడం అంటే, ఐక్యపరచబడడం అంటే. దేవునికి ఏది నచ్చదో, దేవునికి ఏది బాధ కలిగిస్తుందో దానిని నేను బాధ కలిగించుకోవాలి దాని విషయంలో. ఇప్పుడు ఈ వస్తువు ఉందండి, ఈ బుక్ ఉందండి, ఇది దేవునికి ఆయాసం కలిగిస్తుంది. ఇది చూస్తేనే ఆయనకి అసలు మనస్సు తట్టుకోలేకపోతున్నాడు. ఇది చూస్తేనే ఆయన మనస్సు తట్టుకోలేనప్పుడు నేను దీన్ని తీసుకొని నా రొమ్మున దాచుకొని భద్రంగా దాచిపెట్టుకుంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? లెక్క చేయట్లేదు ఆయన్ని. నా పెండ్లి కుమారుని నేను గౌరవించట్లేదు, నేను ప్రేమించట్లేదు, ఆయన ఇష్టాలని నేను గౌరవించట్లేదు, ఆయన ఇష్టాన్ని నేను పరిశుద్ధపరచట్లేదు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నిజంగా నా మీద నీకు అంత ప్రేమ ఉంటే, నిజంగా నా మీద నీకు అంత ఇష్టం అంటే విడిచిపెట్టాయి, వదిలిపెట్టేసిరా, వాటిని వదులుకొనిరా. నేనా అదా నేనా? నీకెవరు కావాలి? అది కావాలా, నేను కావాలా? అప్పుడు మనం ఏం చేస్తామంటే తెలివిగా అలా దేవుడు చాయిస్ ఇచ్చిందా ఊరుకో, అసలు ఇవ్వలేమా మా చాయిస్. ఆ మాట రాకుండా తెలివా, ఎప్పటికైనా నువ్వంటేనే కదా నాకు ఇష్టం, తప్పించేస్తాం ఆ మాటలన్నీ. ఖచ్చితంగా మన హృదయాన్ని సూటిగా గుచ్చే మాట ఒకటి ఉండదు. ఆ గుచ్చే మాట మన దగ్గరికి వస్తుందంటే అర్థమైపోయింది. ఆ వస్తుండగానే తిప్పుకుంటాం, సైడ్కి తిరిగిపోతాం. అప్పుడు ఆయన ఓకే, మాట్లాడడానికి వినడానికి ఏమికి ఇష్టం లేదు కదా అని దాటిపోతాడు. ఇంకా మాట ఆగిపోతుంది. మీ పాపం చేస్తున్నారులే, చేస్తుండొచ్చు, అయినా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, యెహోవా పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళందరూ వచ్చి నా పక్షంగా నిలబడండి, నా వైపుగా రండి అన్నప్పుడు ఎవరు కదలేదండి. లేవీయులు కూడా చేశారు, పాపం చేశారు, వారు కూడా ఇశ్రాయేలీయుల పాపంలో పాల్పంచుకున్న వాళ్ళే, వాళ్ళే ప్రత్యేకంగా లేరు ఆ టైంలో. అప్పటికీ దేవుడు లేవీయులను సెలెక్ట్ చేసుకోలేదు, మీరు పరిశుద్ధ యాజకులుగా ఉంటారని లేవీయుల్ని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు. వారిలో కూడా ఉంది పాపం. కానీ యెహోవా అనే ప్లేస్ లో 3వ అధ్యాయం 14వ వచనం, ఇశ్రాయేలీయులకు దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న మాట, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇప్పుడు మోషే 32వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా పక్షమున, ఉన్నవారి పక్షమున ఉన్నవారెవరో, నిలబడాలనుకున్న వాళ్ళు ఎవరు రండి నా వైపు, ఆయన ఉన్నవాడు అని నమ్మగలిగే వాళ్ళు ఎవరు రండి నా వైపు అని అంటే ఒక్కరు కూడా నమ్మలేదు ఇశ్రాయేలీయులు. లేవీయులు మాత్రం, లేవీయులందరూ వచ్చి దేవుని పక్షంగా నిలబడ్డారు. పాపం ఉంది లేవీయులలో కూడా, కానీ దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటని గౌరవించిన ఏది? రూతు పాపంలో లేదా? రూతు కూడా మోయాబులోనే ఉంది. మోయాబు అంటేనే పాపం కదా, మోయాబు అంటే సమస్తమైన పాపాలకే నిలయం కదా, రూతు కూడా ఉంది పాపంలో. యెహోవా ఉండునను వాడు తన ప్రజలను దర్శించాడు అనే మాటని గౌరవించి ఘనపరచి ఎంతో హెచ్చించి, నా జీవితంతో నాకే పని, నా జీవితంతో నాకే పని, అసలు నేనెవరిని? ఉండునను వాడు దర్శించాడంట. ఉండునను వాడు దర్శించాడు
మా అక్క వెళ్తుంది, నేను వెళ్ళాలి, ఉండు నన్ను వారి దగ్గరకి నేను వెళ్ళాలి అని రూతు తీసుకున్న ఒక స్వచ్ఛమైన యథార్థమైన డెసిషనే హత్తుకొనడం. పరిశుద్ధమైన డెసిషన్ అది. మోయాబు దేశంలో ఆమె తీసుకుని నేను వెళ్ళాలి. నయమి 5-6 సార్లు ప్రశ్నించింది, అమ్మా నేను ముసలిదాన్ని ఎన్నిసార్లు చెప్పిందో. అంటే నయమి టెస్ట్ చేసింది, మీరు స్వచ్ఛ హృదయంతో పవిత్ర హృదయంతో నాతో పాటు నా దేవుని దగ్గరకు వస్తారా, లేదా నేను రమ్మంటున్నానని బలవంతంతో వస్తున్నారా? కొంతమంది భక్తి జీవితాలు బలవంతంగా ఉంటాయి. పాస్టర్ గారు తిడతారేమో, టీవీ చూస్తే పాస్టర్ గారు తిడతారేమో, సినిమా చూస్తే దేవుడు బాధపడతాననే బాధ కంటే అమ్మ పాస్టర్ గారు తిడతాడేమో, ఇప్పుడు తిట్టారనుకో నాకు ఎప్పుడైనా రోగం వచ్చినప్పుడు నా మీద చేయబట్టి ప్రార్థన చేయలేము, నా కోసం ప్రార్థన చేయలేము, అప్పుడు నేను ఒంటరిని అయిపోతా. ఈ భయంతో బట్టే ఎక్కువ ఈ రోజుల్లో. అవునా? ఈ రోజు ప్రార్థన పోకపోతే పాస్టర్ గారు ఏమంటారు, సేవకుడు ఏమంటారో, ఈ రోజు ప్రార్థన చెయ్యకపోతే, ఈ రోజు బైబిల్ చదవకపోతే సేవకుడు ఏమంటారు, తిడతారేమో, కోప్పడతారేమో, ఇంకా నా మీద దృష్టి పెట్టరేమో, నన్ను మర్చిపోతారేమో, నన్ను వదిలిపెట్టేస్తారేమో. ఈ భయంతోనే మన భక్తి 100%లో 95-96% ఇలానే గడిచిపోతుంది. అంతేకాని నేను దేవుని సన్నిధిలో కనబడాలి, నేను దేవుని పక్షిగా నిలబడాలి, నేను దేవుణ్ణి కనపరచాలి, నేను దేవుణ్ణి స్తుతించాలి, నేను దేవుని స్వరం వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి అన్న ఆశతో చేసే భక్తి 0.000% ఉంది ఇప్పుడు లోకంలో. అదే టెస్ట్ చేసింది నయం. ఏది ఈ రోజుల్లో కాదండి, ఆ రోజుల్లో ఉందంటే అలాంటి నటన పూర్వకమైన భక్తి, వేషధారణతో కూడిన భక్తి. అందుకే టెస్ట్ చేసింది నయం. చాలా నెగటివ్ వర్డ్స్ చూపించింది. యెహోవా నాకు విరోధి అయ్యాడు, యెహోవా నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు. ఇదే అధ్యాయం, రుజు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంది చూడండి. 1వ అధ్యాయం 13వ వచనం చివరి లైన్, యెహోవా నాకు విరోధి ఆయను, అది నిన్ను నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించెను. మరలా 1వ అధ్యాయం 20వ వచనం, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. 21వ వచనం, నేను సమృద్ధి గలదానై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు, నన్ను ఒంటరిదాన్ని చేశాడమ్మా ఆయన. మరలా అదే వచనంలో ఇంకో మాట, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. మరలా ఇంకో మాట, సర్వశక్తుడు నన్ను బాధపరిచాను. ఎన్ని మాటలు చెప్పించిందో చూడండి నయమి. అమ్మా ఇదిగో తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందే ఓర్ప, ఇదిగో నా దేవుని కూడా చూడు నువ్వు, ఆయన నాకు విరోధి అయ్యాడు, ఆయన నన్ను బాధపరిచాడు, ఆయన నన్ను నొప్పించాడు, ఆయన నాకు దుఃఖం కలిగి చేశాడు, ఆయన నాకు విరోధి అయ్యాడమ్మా. ఎలాగా అనంటే అయినను నువ్వెంత చెప్పొద్దా, నీ దేవుడే నా దేవుడు, నువ్వెంత చెప్పు, నువ్వెన్ని మాటలు మాట్లాడు, నా డెసిషన్ ఇస్ ఫైనల్ అండ్ ఐ వోంట్ లీవ్ యూ అండ్ ఐ వోంట్ లీవ్ గాడ్ అండ్ ఐ వోంట్ లీవ్ ద ఐ am who I am. ఉన్నవాడైన వాణిని నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను హత్తుకుంటున్నాను. హత్తుకొనుట అంటే గట్టిగా పట్టేసుకోవడం. మూల భాషలో హీబ్రూలో దబాక్ అంటే ప్రాణం కలిసిపోవడం, అంటుకొని పోవడం. కీర్తనల గ్రంథంలో 63వ అధ్యాయం 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఎంత చక్కని మాటండి. నా ప్రాణము నిన్ను అంటే ఎలా ఉంటుంది ఆ జీవితం, ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి. నీ ప్రాణం ఆయనతో అంటుకోవాలి. ఈ ప్రత్యేకమైన కోడిక అందుకోసం నీ ప్రాణం ఆయనతో అంటుకొని పోవాలి. My soul clings unto you. My soul followeth hard after thee. Thy right hand upholdeth me. చాలా కష్టమైనా కానీ నా ప్రాణం నిన్ను అంటి పెట్టుకుంటుంది. మనం ఆ మాట పలికగలిగాం, దేవా నా ప్రాణం నిన్ను అంటుకుంటుంది. అలా అంటుకొని నువ్వు, నేను నిన్ను అలా
హత్తుకోవాలి. హత్తుకుందామా? దేవుని అలా హత్తుకుందామా? ఎంతమంది ఆశపడుతున్నారు అలా హత్తుకోవాలని? ఇష్టంగా హత్తుకోవాలి. పలుకండి, నేను ప్రభువుని హత్తుకోవాలి, నా ప్రాణం ఆయనను అంటి వెంబడించాలి. ఇదేనండి భక్తి యొక్క మూలం. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు, ఆ మాట జాగ్రత్తగా చూడండి, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఆ మాటను అర్థం చేసుకోండి. సింహాసనాసీనుడైన వాడు, ఆ వచనం అంతా చదివితే, వారు దేవుని సింహాసనం, ఇది సింహాసనం వచ్చింది, వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు 24 గంటలు రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తూ ఉన్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారాన్ని వారి మీద కప్పును. ఇదే ప్రకటనలో ఇంకొక వచనం చదువుతాం. 21వ అధ్యాయము 22వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడును ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం. దేవాలయం ఇంకా స్పెషల్ గా ఏమి ఉండదు. ఇది జస్ట్ ఒక కట్టడమే. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారంటే ఇది కాదు ఆలయం, ఇది ఆలయం, ఇది ఆలయం. ఎవడైనాను ఆయన ఆలయంను పాడు చేసినట్లయితే దేవుడు వానిని, ఏది ఆలయం? మనం అనుకుంటే దీన్ని ఎవరైనా గాయపరిస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు అనుకుంటే, కాదు, నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహాన్ని నువ్వు ఎలా చూస్తావో దేవుడు నిన్ను అలా చూస్తాడు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సింహాసనాసీనుడు సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయము. ఇందాక 7వ అధ్యాయం 15వ వచనంలో చదివాం కదా, దేవుడు తానే తనను తాను కప్పేసుకుంటాడు మన మీద. ఇంకా గుడారం ఉండదు, దేవాలయం ఉండదు, మనమే ఆయనకు ఆలయం అయిపోతాం పరలోకంలో. ఆ మాట అర్థం చేసుకోవడం కష్టం. కానీ పరలోకంలో జరిగే వాస్తవం, పరలోకం జరిగే అద్భుతమైన సన్నివేశం అదే. దేవుడు తనని మన మీద కప్పుకుంటారు. ఇప్పుడు దేవుని మహిమ మన మీదకి వస్తే దేవుని పరిశుద్ధత ఎదుట తట్టుకోగలమా? 33వ అధ్యాయం యెషయా గ్రంథంలో 33వ అధ్యాయం 14 వచనం. సీయోనులో పాపులు దిగులు పడుచున్నారు, వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? యెషయా 33:14. ఇక్కడ దహించు అగ్ని అయిన వాడితో నివసించడమే చేత కాకపోతే, రేపు ఆ దహించు అగ్ని అయిన వాడు మన మీద తను తాను కప్పేసుకుంటే బతుకుతామా? మరి మనం చేసే భక్తి పెట్టుకోవాలి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, అసలు నిలబడగలిగిన వాడేవాడు? ఇక్కడ క్వశ్చన్లే కనపడుతున్నాయి. అసలు రేపు అక్కడ మనమే గుడారం అవ్వాలి, అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? దేవా, భూమి మీద ఉన్నప్పుడు నేను నాకు క్వశ్చన్ అడిగా కదా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నిలువదగిన వాడు ఎవడు అని నిన్ను అడిగా కదా, ఇప్పుడు ఏంటి నువ్వు నా మీద నీ గుడారం కప్పుతున్నావు, నేను ఎలా తట్టుకోగలను అని అంటామా? ఈ భూమి మీదనే నీ ఆత్మ, నీ ప్రాణం దేవునితో అంటుకట్టబడాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయనలో ఎంత ప్రేమ ఉన్నదో, ఆయనలో ఎంత న్యాయం ఉన్నదో, ఆయనలో ఎంత సత్యం ఉన్నదో, ఆ సత్యమంతా, ఆ ప్రేమంతా, పరిశుద్ధత అంతా ఇప్పుడు నీ దేహంలో నింపబడాలి. అప్పుడే రేపు పరలోకములకు వెళ్ళినప్పుడు ఆయన తన తత్వమంతటిని, తన స్వభావమంతటిని నీ మీద కప్పినప్పుడు తట్టుకోగలుగుతావు. ఒక చిన్న ప్రేమ చూపిస్తేనే మన మీద కంట్రోల్ ఉండదు. చిన్న మేలు చేశాడా ఇక మన మాటలకి హద్దే ఉండదు. చిన్న దీవెన ఏదైనా ఇచ్చాడా
ఇంకా అసలు దేవుడు కూడా కనపడ్డాడు. ఆ చిన్న వాటితోనే మనం చెదిరిపోతుంటాం. అవునా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న చిన్న వాటికి తట్టుగా లేకపోతే ఇక ప్రేమ అంతా ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు ఎంత లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో అంత పరిపూర్ణంగా. ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవడం అంటే తట్టుకోగలం. అందరూ తలా 10 రూపాయలు వేసుకుంటే అయితే 1000 రూపాయలు అయితే అందరం వేసుకుంటే, ఒక్కళ్ళే 1000 రూపాయలు వేసుకోవాలంటే కష్టం కదా. కానీ దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు నువ్వు ఒక్కదానివే. మేమిద్దరం కలిసి షేర్ చేసుకుంటామంటే కుదరదు. దేవుని స్వభావం అంతా నింపుకోవాలి. నీలో నింపబడితేనే పాత్రురాలు పరలోకానికి. ఆయన న్యాయం ఎలాంటిది? ఆయన న్యాయం, ఆ న్యాయం అంతా నిండుకోవాలి నీలో. భూమి దేవుని మహిమతో నిండుకొని ఉంది, నింపబడి ఉంది. భూమి కాదు, నువ్వు నేను నింపబడాలి. అప్పుడు పరలోక మార్గం కోసం మనం వేసే అడుగులు చాలా స్థిరంగా ఉంటాయి. అలా టెస్ట్ చేసింది నయమి. ఈ రూతు యథార్థంగా వస్తున్నా. నాకు చేసిన ప్రమాణాలు 16-17 వచనాలు చేసిన ప్రమాణాలు, నీ జనమే, నీ దేవుడే, నీవు వెళ్ళు చోటుకే, నీవు నివసించే చోటునే నువ్వెక్కడ పాతి పెట్టబడతావో అంతే. అందులో అన్ని ఉన్నాయి, మరణము, పునరుత్థానం అన్ని ఉన్నాయి. ఇంకా ఆ మాటలతో నయమికి క్లారిటీ ఇచ్చేసి, ఓకే, నా బలవంతంతో కాదు, మొహమాటాన్ని కాదు. ఈ ప్రశస్తమైన సమయంలో రూతు దేవుణ్ణి హత్తుకున్నట్లేగా నీ ప్రాణం, నీ దేహం, నీ హృదయం దేవుణ్ణి హత్తుకోవాలి. నీ గుండె, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ సర్వం ఆయనతో పెనవేసుకొని పోవాలి. వారిద్దరూ ఏక శరీరం అయ్యుందరు. అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ప్రభుతో ఏకాత్మయ ఉన్నాడు. అప్పుడు ప్రభు మనల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు, నీవు, మీరు అని మాట్లాడరు. మన ప్రైజ్ ది లార్డ్. ఆదికాండంలో దేవుని ఆశ అదే. దేవునికి పుట్టిన మొట్టమొదటి ఆశ, 1:26 వచనం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. ఆ ఇష్టము నీలో ఇంతవరకు నెరవేరిందో లేదో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వచనం నీలో నెరవేరబడాలని, నీలో నెరవేర్చాలని ప్రభు ఆశపడుతున్నారు. రూతు ద్వారా రూతుని మనం అందరూ నిలబెట్టి ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు దేవునితో హత్తుకొని పోవాలి, నువ్వు దేవునితో హత్తుకొని పోవాలి, దేవునితో ఏకమైపోవాలి. నీ మనస్సు, నీ ఇష్టం, నీ ఆశ ఆయన హృదయంలో హృదయంగా, ఆయన ప్రాణంలో ప్రాణంగా, ఆయన మనస్సులో మనస్సుగా. భూమి మీద ఏ మనుషులకి అంతటి ఫెలోషిప్, రిలేషన్, సహవాసం చేయడం చేత కాదు. భూమి మీద అన్యులైన వారు ఎంత భార్య భర్తలు అయితేనేమి, ఎంత తల్లి కుమార్తె అయితేనేమి, ఎంత అక్కచెల్లెలు అయితేనేమి, ఇటువంటి అన్యోన్యమైన సహవాసం ఎవరికి చేత కాదు. వివాహ బంధం అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఎలా దేవుడు మనతో ఎంత అన్యాయంగా ఉంటాడో అది చూపించడానికి ఎగ్జాంపుల్. తల్లి కుమార్తె బంధమా, అది కూడా ఎగ్జాంపులే. తండ్రి కుమారుడి బంధమా, అక్క చెల్లెల బంధమా, స్నేహితుల బంధమా, అది కూడా జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. దేవుడు మనతో ఎలా స్నేహం చేస్తారో, దేవుడు మనతో ఎలా, సహోదరత్వం అంటే రక్తం పంచుకోవడం కదా, మనతో ఎలా రక్తం పంచుకుంటారు. భార్య భర్తలు అంటే ఏక శరీరం కదా, మనం ఆయనతో ఎలా ఏక శరీరం అవుతాము. ఈ మాదిరి చూపించడానికే భూమి మీద ఉన్న బంధాలు. కాకపోతే ఈ దేవుని బంధం అంతా వదిలిపెట్టేసి మనం ఈ బంధాలని హత్తుకుంటాం. దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా నా ప్రాణ స్నేహితురాలండి ఈమె చూపిస్తారు. ఈమె నీ ప్రాణ స్నేహితురాలైనప్పుడు దేవుడు ఎవరు? ఆమె నీ స్నేహితురాలైనప్పుడు దేవుడు నీ స్నేహితుడు కాలేడు. ఆయన తండ్రి అయితే ఆ తండ్రి రక్తం పారుతుంది కాబట్టి మనం అందరం అక్క చెల్లెలు అయినా.
అక్క చెల్లెలు అంటే రక్తం పంచుకోవడం. ఇప్పుడు ఇక్కడ మోకరించిన మనం అందరము సహోదరులమే. వయసు తేడా ఉంచవచ్చు, పెద్ద చిన్న ఉండొచ్చు, కానీ మనం అందరిది ఒకే రక్తం. అవునా? మనందరిది ఒకటే రక్తమా? ఒప్పుకుంటారా? ఆయన మనకి తండ్రి అయితే మనందరం ఒకటే రక్తం. ఆయన మనకి తండ్రి కాలేనప్పుడే విభజనలు జరుగుతాయి. కులం, ఆస్తి, హోదా, అంతస్తులు, మేడలు, మిద్దలు, ఈ హోదాలు ఏర్పడతాయి. ఆయన మనకి తండ్రి అయినప్పుడు ఈ భేదాలు, డివిజన్స్, సెపరేషన్స్ ఏమి ఉండవు. ఈ ప్రశస్తమైన సమయంలో రూతు దేవుణ్ణి హత్తుకున్నది. రూతు దేవుణ్ణి హత్తుకున్నది. ఆమె హత్తుకున్నట్లేగా ఈ రోజు నువ్వు కూడా హత్తుకోవాలి. నీ ప్రాణం ఆయన్ని అంటుకోవాలి, ఆయన్ని పెనవేసుకొని కబడించాలి అని ప్రభు నీ కోసం ఆశపడుతున్నాను. అంటుకుంటావా? ఆయనతో అంటు పెట్టుకుంటావా? ఆయన్ని హత్తుకుంటావా? ప్రభా, ఇదిగో నీ చేతిలో నాకు చెయ్యేస్తున్నాను. ఎందుకు చేతిలో చెయ్యేసి ప్రమాణం చేపిస్తారు? చూసారా? చేతిలో చేయి వేస్తారా? వేస్తారు. చేతిలో చేసి ప్రమాణం దేవునితో చేస్తావా? ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇదిగో దేవా, ఇదిగో నా జీవితం, నా ప్రాణం, నా హృదయం, నా ఆత్మ, ఇదిగో నేను మీతో పెనవేసుకోవాలని, మిమ్మల్ని హత్తుకోవాలని నేను ఒప్పుకుంటున్నాను. నేను తీర్మానించుకుంటున్నాను. నా ఇష్టం మీదైపోవాలి. మీ ఇష్టం నా ఇష్టం ఒకటే. మీ తలంపు నా తలంపు ఒకటే. నా ప్రవర్తన, నా హృదయం, నా జీవితం అంతా ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు మాట్లాడినా కానీ రెడీ, ఎప్పుడు ఏం చెప్పినా కానీ రెడీ. అప్పుడే నేను ఆయన ఒకటి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ హృదయం, నీ ప్రాణం అంతగా కలిసిపోవాలి దేవుడు. నువ్వు ఇంతవరకు ఎలా కలిసిపోయావో తెలియదు, ఇంతవరకు ఎలా హత్తుకున్నావో తెలియదు. కానీ మధ్యాహ్నం ప్రభు నిన్ను ప్రేమించి నీ మీద కనికరపడి ఎంతో ఆశతో మాట్లాడుతున్నాడు. రూతు హత్తుకున్నట్లుగా నీ గుండె చప్పుడు ఆయనకు కనపడేటట్లు, ఆయన గుండె చప్పుడు నీకు కనపడేటట్లు, ఆయన హృదయం నీ హృదయం కలిసిపోయేటట్లు నువ్వు గట్టిగా హత్తుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. అలాగన తీర్మానం, ఒప్పందం, ఒక ప్రమాణం చేసుకున్న ప్రభుతో దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.